శ్రీ గురుభ్యో నమః. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయతులు సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. కృష్ణుడు అంటే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది కృష్ణ అని అనగానే. చిన్నపిల్లల్ని చూడగానే కన్నయ్య కిష్టయ్య అని చెప్పి ఎంత ఆనందంగా పిలుస్తాం వాళ్ళని. అటువంటి ఆనందం కృష్ణ అన్న పదంలోనే ఉంది. అటువంటి ఆకర్షణీయమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, పిలుస్తున్న కొద్దీ మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. అటువంటి గొప్ప అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆ పేరులోనే ఉంది పరిపూర్ణ అవతారం. మిగతా అవతారాలన్నీ విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తాడు. 22 అవతారాల్లో 21 అవతారాలు అంశ అవతారాలు. ఇదొక్కటే పరిపూర్ణ అవతారం. అందుకని అసలు ఆ పేరు తలుచుకోగానే, అసలు ఆ రూపం చూసినా కూడా, పేరు తలుచుకున్నా కూడా ఒక రకమైనటువంటి పులకింత వస్తుంది మనందరికీ కూడా కదండి. ఇది అందరికీ అనుభవైక వైద్యమే. అటువంటి శ్రీకృష్ణుని గురించి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. కృష్ణ అంటే నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు ఎన్నో వివరణలు ఉన్నాయి. మహాభారత ఉద్యోగ పర్వం ప్రకారం చూసుకున్నట్టయితే కృష్ అంటే దున్నుట అని అర్థం. అంటే నాగలి మొన నల్లగా ఉంటుంది కనుక ఆ పేరు వచ్చింది. సరే, ఇంకో దాని ప్రకారం భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. అంటే వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపేటటువంటి పేరు కృష్ణ. ఇంకా వల్లభ సాంప్రదాయం బ్రహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం కృష్ణ. ఇంకా చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు అని అర్థం. ఇంకా భాగవతం ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది. విష్ణు సహస్రనామం 57వ పేరుగా వచ్చినటువంటి కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపమును సూచించున్నది అని మనకి విష్ణు సహస్రనామ భాషల్లో ఆదిశంకరాచార్యుల వారు వివరించారు. ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామాలు ఉన్నాయి. జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సాంప్రదాయాల్లో ఎంతో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ జన్మించారు? మధురలో. అందరికీ తెలిసిందే కదా. ఆ మధురకు పురాణ కాలం నుండి కూడా ఒక చరిత్ర ఉందండి. మధుర నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడు, దశరథ చక్రవర్తి కుమారుడు, రామాయణ మహాకావ్య నాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రుని తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుణ్ణి సంహరించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఆ దట్టమైన అరణ్య ప్రదేశం మధువనంగాను, మధుపురంగాను, మధురగాను నామాంతరం చెందినట్లు మనకి పురాణాల ద్వారా అవగతమవుతుంది. లవణాసురుడు శివభక్తుడు. శివుని నుండి త్రిశూలాన్ని వరంగా పొందిన మధువు సంతతి వాడని, ఆ కారణంగా ఆ నగరానికి మధుర అనే పేరు వచ్చిందని మనకి పరిశోధనల వల్ల తెలుస్తుంది. యాదవరాజు అయినటువంటి మధు పేరు మీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇలా ఈ నగర పేరుకి సంబంధించి ఎన్నో కారణాలు మనకి పురాణాల్లో ప్రస్తావించబడ్డాయి. మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. గొప్ప శివభక్తుడు. శివుని ప్రార్థించి భయంకరమైనటువంటి అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయాన బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి అతని వల్లనే మధువనము, మధుపురి, మధుర అనే పేర్లు వచ్చాయన్నమాట. మధుని మరణానంతరం శూలం పారంపర్యంగా లవణుడు పొందాడు. దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించగా ప్రజలు చ్యవన మహర్షికి, ఆయన రామచంద్రునికి మొరపెట్టుకున్నారు.
రాముడు అప్పటికే రావణాసురుడి సంహారం, వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. శ్రీరాముడు లవణాసురుడిపై యుద్ధానికి తమ్ముడు శత్రుఘ్నుడిని పంపుతాడు. శూలం లేనప్పుడు లవణాసురుణ్ణి చంపి మధురను శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడు. ఆ శత్రుఘ్ని అనంతరం ఆయన కొడుకు సూరసేనుడు పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. శత్రుఘ్నుని కొడుకు సూరసేనుని పేరు మీదుగానే ఆ ప్రాంతానికి సూరసేన దేశం అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. మహాభారత భాగవతాల్లో సూరసేన దేశం ప్రసక్తి చాలాసార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సూరసేన దేశానికి మధుర రాజధాని. మహాభారత కథకు కేంద్ర బిందువు అయినటువంటి కురుభూములకు ఈ సూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. శత్రుఘ్నుని వంశీకుల తర్వాత యదువంశీకుల అధీనంలోకి వచ్చింది ఈ ప్రాంతం. మధురను నిర్మించినట్లుగా పురాణాల్లో చెప్పబడిన ఆయువు కుమారుడు నహుషుడు. ఆయన కొడుకు యయాతికి, ఆయన భార్య దేవయానికి జన్మించినటువంటి వాడు యదువు. ఆ యదువు వారసులైనటువంటి యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది. యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్టుడు. వారికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. అతని కుమారుడే శ్రీకృష్ణుడు. ఆయన ఉగ్రసేనుని కుమారుడు. తనకు మేనమామ అయినటువంటి కంసుని సంహరించాడు. కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. కృష్ణుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంత వరకు యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది. జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనువడు వజ్రనాభుని కాలంలో మళ్ళీ పునర్నిర్మించబడింది. ఈ మధురా నగరం దేశ రాజధాని ఢిల్లీకి దక్షిణంలో 145 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రాకు ఉత్తరంలో 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ నగరానికి శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ప్రఖ్యాతి చెందింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుని జన్మస్థలంలో ప్రాచీన కాలంలో కేశవదేవ్ ఆలయం నిర్మించబడి ఉంది. శ్రీకృష్ణుని మేనమామచే పరిపాలింపబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి ఈ మధుర రాజధాని. లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మించాలని సంకల్పించుకున్నాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందినటువంటి సూరసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతూ ఉంటే అశరీరవాణి దేవకీ గర్భంలో పుట్టినటువంటి 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెప్తుంది. కంసుడు దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాల్లో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందవ్రజంలో నందుడి ఈయన భార్య వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకి దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండటం చూసి దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు దేవకీదేవి ఉన్నటువంటి చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళని తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరతాడు. యమునా నది 2గా చీలిపోతుంది. నందనవనంలో నందవ్రజంలో తన స్నేహితుడైనటువంటి నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఈ చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువుని తీసుకుని
చంపడానికి పైకి విసరగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని, కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరసాలలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు. అయితే మధురలో చూడవలసిన వాటిలో అత్యంత ప్రధానమైనవి జన్మస్థానం, అదే శ్రీకృష్ణ జన్మస్థలం అనే ఆలయం. ఈ ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న గదిలో 4 అడుగుల ఎత్తు ఉన్న వేదిక మీద శ్రీకృష్ణుడు పసిబాలుడిగా ఉన్నప్పటి విగ్రహమూర్తి ఉంది. అది అది ఆ మధురను చూసిన వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. మధురలోని శ్రీకృష్ణుడి దేవాలయాల్లో నిత్యం భజనలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రీకృష్ణుడికి ఉన్న వైభవం ఎంతటిదంటే విదేశీయులు సైతం మధుర వచ్చి ఆయన లీలల్ని తెలుసుకుంటారట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయన ప్రియురాలు రాధలకు సంబంధించి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కృష్ణుడు జన్మించిన కారాగారాన్ని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంగా మార్చారు. ఈ ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఇవేమి లోపలికి అనుమతించరు. సరిగ్గా ఆ శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఆ గది గోడ అవతల మసీద్ అన్నమాట. గోడ బద్దలు కొడితే మసీదులోకి వెళ్తాం. అది అది దర్శించిన వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. అది అందుకే బాగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు ఉంటుంది. ఒకప్పుడు ఇది బౌద్ధ క్షేత్రం. మధురలో శ్రీకృష్ణుడి ఉనికిని కనుగొన్నది 16వ శతాబ్దంలోనే. అంతకుముందు ఆయన లీలలు విన్నవారు ఇదంతా మిథ్య, శ్రీకృష్ణుడు లేడు, లీలలు లేవు అని అనుకునేవారు. అంతకుముందు అంటే సుమారు 8వ శతాబ్దంలో మధుర బౌద్ధులకు ఆవాసంగా ఉండేది. వారి కాలంలో అనేక బౌద్ధారామాలు కట్టించారు. అయితే అవి 16వ శతాబ్దంలో ఔరంగజేబు దండయాత్రలో ధ్వంసమైపోయాయి. కేశవ ఆలయంతో పాటు అక్కడే నిర్మించిన మసీదును సైతం నేలమట్టం చేసేశారు. కృష్ణుడి ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ పదిలంగానే ఉన్నాయి మధురలో. మధురలో గోకులం, నందగాం, గోవర్ధనం, బర్సానా, రాధాకుండు ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. కృష్ణుడి బాల్యానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ పదిలంగా ఉన్నాయి. భాగవతంలో పేర్కొన్న కృష్ణుడి జన్మస్థలం, చిన్ని కృష్ణుడు చిటికిన వేలుతో ఎత్తిన గోవర్ధనగిరి, కాళీయుడి పడగలపై నాట్యమాడిన కాళీయ ఘాట్, రాధాకృష్ణుల ఆంతరంగిక ప్రదేశం రాధాకుండ్, శ్యామకుండ్, ఇంకా ఎన్నో ఎన్నో ఇక్కడ చూడొచ్చు. శ్రీకృష్ణ ఆలయంతో పాటు విశ్రామ్ ఘాటు ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని వధించిన తర్వాత ఈ విశ్రామ్ ఘాట్లో కాసేపు సేద తీరాలని చెప్తూ ఉంటారు. మధురలో ద్వారకాధీశు 15 కిలోమీటర్ల దూరంలో బృందావనం. మధురలో ద్వారకాధీశు, అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని బృందావనం నగరం తప్పక చూడాల్సిన ప్రాంతాలు. చాలామంది భక్తులు బ్రజ్ పరిక్రమ పేరుతో మధుర, బృందావనం, నందగావు, బర్సానాన్ని ఆ ప్రాంతాల్లో ప్రదక్షిణగా 250 కిలోమీటర్లు తిరుగుతారట. ఇంకా వసంతోత్సవం వచ్చిందంటే మధుర పసుపు వర్ణం సంతరించుకుంటుంది. కృష్ణాష్టమి, రాధాష్టమి, హోలీ పండుగల సమయంలో వేడుకలు అక్కడ అంబరాన్ని అంటుతాయి. కృష్ణుడు పుట్టిన బ్రజభూమి అంటే మధురలో 16 రోజుల పాటు హోలీ నిర్వహిస్తారట. హోలీ రోజున లాత్ మార్ పేరుతో పురుషులను మహిళలంతా లాఠీలతో కొడతారట. ఇంకా కృష్ణాష్టమి రోజున ఏం చేస్తారట అక్కడ మధురలో? కృష్ణాష్టమిని పురస్కరించుకుని మధురలో ఆలయాలు, ఇళ్లల్లో భగవద్గీత అంటే మధురలోని ఆలయాల్లోనూ అక్కడ ఉన్న ఇళ్లల్లో కూడా భగవద్గీత పఠిస్తారట. చిన్ని కృష్ణుడు, రాధల బొమ్మలతో గోకులాన్ని తలపించేట్లుగా ఒక బొమ్మరిల్ని ఏర్పాటు చేసుకుంటారు. కృష్ణాష్టమి రోజున అక్కడ 56 రకాల వంటలతో చెప్పన్ భోగ్ ఏర్పాటు చేస్తారట. చెప్పన్ అంటే 56, భోగ్ అంటే నైవేద్యం ఏర్పాటు చేస్తారు. వీటిని భక్తులకు పంచిపెడతారు. దహీ హండీ పేరుతో ఉట్టి కొట్టే వేడుకలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. యువకులంతా పిరమిడ్ లాగా ఏర్పడి ఎంత ఎత్తులో ఉన్నటువంటి ఆ వెన్న, పెరుగు, డ్రై ఫ్రూట్లు, తేనెతో నిండినటువంటి ఆ కుండలను బద్దలు కొడతారు. అంత ఘనంగా అక్కడ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. ఇంకా అక్కడ చూసేటటువంటి ముఖ్యమైనటువంటి
దర్శనీయ ప్రదేశాలు ఏంటి? గురుదేవాలయం, కృష్ణ జన్మభూమి, జై గురుదేవాలయం, ద్వారకాధీశాలయం, ఖన్స్ కిలా, విశ్రామ్ ఘాటు, ఇలాంటివన్నీను. విశ్రామ్ ఘాట్ మొదలులో ప్రధాన స్నానఘట్టం. అదే కంసవధ తర్వాత కృష్ణుడు బలరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థానం మధుర. ఆ మధురను గురించి చెప్పుకోవటం ఇంకా మధురం. మధురాధిపతే అఖిలం మధురం. అంతే కదండి. ఆ మధురాధిపతి ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.